దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ప్రత్యక్ష గుడారములో ఏ వస్తువులు ఏ విధముగా ఉపయోగించుకునవలెనో సూచనలు. మొదటిగా ధూపవేదిక. నిర్గమకాండం 30:1-10 యాజకులను గూర్చి గుడారంలో జరిగించే బలుల గురించి ఆరాధనలకు సంబంధించిన దగ్గర నుండి సంబంధములను మనము గుర్తించవచ్చు. తుమ్మకర్రతో ధూపవేదికను చేయవలెను. నేటి టేకు కర్రకున్న విలువ ఆనాటి దినములలో తుమ్మకర్రకు ఉన్నది. అందుచేతనే బైబిల్ నందు ముఖ్యంగా ప్రత్యక్ష గుడారం అంతా కూడా తుమ్మకర్రతోటినే తయారు చేయడం అనేది మనం గమనించగలము. ధూపవేదిక కొలతలు, నిర్మాణ విధానం కూడా స్పష్టంగా చెప్పబడినది. యాజకుడు ప్రతి ఉదయము ఈ ధూపవేదికపై పరిమళ ద్రవ్యములతో ధూపము వేయవలను. సాయంకాలం ప్రదీపములను వెలిగించినప్పుడు కూడా ధూపము వేయవలను. అహరోను ప్రధాన యాజకుడిగా సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార బలిని అర్పించవలను. అది దేవునికి అతి పరిశుద్ధమైనది, అనగా ప్రియమైనదిగా ఎంచబడుచున్నది. ఇది ఇశ్రాయేలు జనాంగమంతటికి అర్పించే ప్రాయశ్చిత్తార్థ బలి. ఈ ఒక్క దినమున మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. ప్రధాన యాజకుడు ప్రజల పాప పరిహారము కొరకు ప్రార్థించును. ఈ ప్రాయశ్చిత్తార్థ బలి యేసు శిలువ బలి యాగమునకు సూచనగా కనబడుచున్నది. ఆనాటి దినములలో ప్రధాన యాజకుడు బలులు అర్పించేవాడు. ఈ యొక్క నూతన నిబంధనలు యేసుక్రీస్తు మనందరి కోసం ఒక్కమారే శిలువ బలియాగము సమర్పించినట్లుగా మనం గమనించగలము. రెండవదిగా ప్రాణ పరిక్రయ ధనము. నిర్గమకాండం 30:11-16 ఇశ్రాయేలులో ప్రతివాడు తన ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించవలను. ఈ క్రయధనము అరతులము ఉండవలను, అనగా 20 చిన్నములు. ఈ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరంలో మరియు అంతకు మించిన వయసు గల వారందరూ క్రయధనము తప్పగా చెల్లించవలను. ఈ ప్రాణ పరిక్రయ ధనము ఒక విధముగా జనాభా సుంకముగా తలంచవచ్చు. దీని ఉద్దేశము లెక్కింపబడిన వారందరూ దేవుని సొత్తై ఉన్నారు. వారు క్రయధనము చెల్లించి విడిపించబడవలసి ఉన్నది. జనాభాను లెక్కించినప్పుడు పేదవాడైనను ధనవంతుడైనను సమానముగా అరతులము క్రయధనముగా చెల్లించవలసి ఉన్నది. దేవుని దృష్టిలో ధనవంతులు పేదవారని వ్యత్యాసం లేదు. అరతులం అనేది పేదవారు కూడా చెల్లించుటకు వీలగుట వలన మరి ఈ క్రయధనము ఇంతవరకే చెల్లించడం అనేది చెప్పి ఉన్నాడు. యేసు ప్రభువుల వారు మన ప్రాణములను, ఆత్మలను పాప దాస్యము నుండి విడిపించుటకు ఆయన అమూల్యమైన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు. కనుక మనము దేవుని సొత్తైన ప్రజలముగా ఉన్నాము. కాబట్టి ఈ అరతలం అనేది పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, పేదవారు కానీ, గొప్పవారు కూడా మరి చెల్లించగలగడానికి సులువు మార్గముగా అతి తక్కువగా ఈ యొక్క సొమ్మును చెల్లించాలన్నది పెట్టారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 అదేవిధంగా 2:9-10 మనం గమనించగలము. రెండవదిగా అభిషేక తైలము. ప్రతిష్టార్ప అభిషేక తైలమును తయారు చేయ విధానమును, దాని చేత ప్రతిష్ఠించవలసిన ప్రతిష్ఠిత వస్తువుల గురించి, దానిని అతి పరిశుద్ధమైనదిగా ఎంచవలసిన హెచ్చరికలను ఈ వాక్య భాగము నందు తెలుపబడినది. దీనిని సుగంధ ద్రవ్యములతో, ఒలీవ నూనెతో ప్రతిష్టార్ప అభిషేక తైలముగా తయారు చేదురు. ఈ తైలంతో సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలి పీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి వాటిని అతి పరిశుద్ధమైనదిగా వాడబడాలి. అహరోనును అతని కుమారులు కూడా ప్రతిష్ఠించబడాలి. అభిషేక తైలమును వీటన్నిటి మీద ప్రోక్షించడం వలన ప్రత్యేకమైనదిగా ఎంచబడుచున్నది. తర్వాతది పరిమళ ద్రవ్యము. నిర్గమకాండం 30:34-38 అభిషేక తైలము వలననే పరిమళ ద్రవ్యము కూడా పవిత్రమైనది. దానిని దేవుని సన్నిధిలో ధూప ద్రవ్యంగా మాత్రమే ఉపయోగించవలను. ఇది జటామాంసి, కోపిచంద్రము, గంధపు చెక్క మొదలగు పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా కలిపి తయారు చేయవలను. అది అతి పరిశుద్ధమైన ధూప సంభారముగా ఉపయోగించవలను. దానిని పోలి మరి ఇతరమైన ద్రవ్యమును ఇతర పనుల నిమిత్తము
చేయకూడదు. ఇశ్రాయేలీయులు ఈ పరిమళ ద్రవ్యమును గుడారంలో పవిత్రముగా ధూపం వేయుటకు వినియోగించుదురు. పరిమళ ద్రవ్యము వెదజల్లు సువాసనలు దేవునికి పరిశుద్ధతను ఔన్నత్యమును సూచించుచున్నవి. మనము చేయ ప్రార్థనల వలె ఈ సువాసనలు కూడా పైకి వెదజల్లబడను. ప్రాయశ్చిత్తార్థ పరిశుద్ధ పరిచర్యలో పరిమళ ద్రవ్యము ప్రాముఖ్యమైన పాత్రను పోషించుచున్నది. ఆమేన్.